వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో పన్నీర్ అంటే వెజిటేరియన్స్ కి ఎంత ఇష్టమో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అంటే వెజిటేరియన్ కి కింగ్ గా పన్నీర్ని భావిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా, సో మనం తింటున్న పన్నీర్ అసలు రియల్ అయినా ఫేకా అని? సో 1 లీటర్ పాలతోనే మనకి 150 గ్రామ్స్ పన్నీర్ మాత్రమే వస్తుంది. బట్ మార్కెట్లో ఇంత మోతాదులో పన్నీర్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మనం తింటున్న పన్నీర్ ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అసలు ఎలా టెస్ట్ చేయాలో కూడా తెలుసుకుందాం. సో ఈ రోజు మనతో పాటు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వంటింటి చిట్కాల కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్ తో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, నార్మల్ గా ఇప్పుడు మనం 1 లీటర్ పాలు మనకి ఆర్గానిక్ పాలుగా న్యాచురల్ పాలు కావాలంటే దగ్గర లీటర్ 80 రూపాయల నుంచి 100 రూపాయలు ఉంటుంది. కానీ మార్కెట్లో పన్నీర్ చూస్తే ఏమో 100 గ్రాములు 40 రూపాయలకు కూడా అవైలబుల్లో ఉంది. అసలు పాలు ½ లీటర్ పాలు రాని రేటుకి పన్నీర్ ఎలా వస్తుంది సార్? చాలా మంచి ప్రశ్న వేశారు మా నిజంగా. చాలా మందికి ఈ డౌట్ కూడా వస్తుంటుంది కానీ ఆన్సర్ అయితే చాలా మంది తెలియదు. సో నిజంగా చెప్పాలంటే మీరు చెప్పినట్లు 1 లీటర్ గేదె పాలు నుంచి రౌండ్ అబౌట్ 150 గ్రామ్స్ మన వరకు మనకు ఒరిజినల్ పన్నీర్ తయారవుతుంది. మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా 1 లీటర్ల పాలు సప్లై చేయడం సాధ్యం అవుతుంది అనేది ప్రశ్నార్థకం. సో మరి పన్నీరు సంబంధించినటువంటి ఐటమ్స్ ఎక్కడ చూసినా రోజు రోజుకు ఇంత ఒటింత అయిన చందాన ప్రతి ఒక్కరూ ఈ పన్నీరు వాడకం సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. పాలక్ పన్నీరు, పన్నీర్ టిక్కా, 65 వాట్నాట్ కొత్తవి ప్రజల క్రేజ్ని అనుసరించుకొని కొత్తవి కూడా పేర్లు పెట్టి కొత్త పద్ధతులు కూడా తయారు చేసి కూడా విక్రయించేటువంటి పరిస్థితి మనకు వస్తుంది. సో పన్నీరు 2 రకాలుగా మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో న్యాచురల్ ఒకటి, అనలాగ్ ఒకటి. న్యాచురల్ అంటే సహజ పన్నీర్ అమ్మా. అనలాగ్ పన్నీర్ అంటే కృత్రిమంగా తయారు చేసినటువంటిది. సో సహజ పన్నీరు కొందరు తయారు చేస్తున్నారమ్మా. కొన్ని స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు సహజ పన్నీర్ తయారు చేసి న్యాచురల్ పన్నీర్ తయారు చేసేసి విక్రయిస్తున్నారు. మన దేశం అంతా కూడా విక్రయాలు జరుగుతున్నాయి. పెద్ద హోటల్స్లో కానీ కొన్ని ప్రాముఖ్యత పొందినటువంటివి కొంచెం స్టాండర్డ్ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు హోటల్స్ వాళ్ళు కూడా ఏవో వాడుతున్నారు. సో ఖరీదైనప్పటికీ కూడా న్యాచురల్ పన్నీర్తోనే వాడుతున్నారు. సో కొంతమంది విషయం మీరు చెప్పనక్కర్లేదు. సో అనలాగ్ పన్నీర్ వాడుతున్నారు. సో పన్నీర్ ఎలా తయారు చేస్తారంటే అమ్మా, జనరల్గా గేదె పాలు లేకపోతే గేదె పాలు జనరల్గా. సో పాలను ఏం చేసేస్తారంటే ముందు కాస్తారమ్మా. కాచిన తర్వాత మరగాచిన తర్వాత వేడి చేసేసి అందులో నిమ్మకాయ రసం కానీ, సిట్రిక్ యాసిడ్ కానీ, వెనిగర్ కానీ వేసేస్తారు. అప్పుడు పాలు విరిగిపోతాయి అన్నమాట. విరిగిపోయిన తర్వాత ఆ చల్లారు చేసేసి ఏదైతే విరిగిపోయినటువంటి పదార్థం ఉందో చల్లారిన దాన్ని తీసేసుకొని దాన్ని బాగా కొన్ని గంటల సేపు చల్లటి నీళ్ళలో పెట్టేసేస్తారు. అప్పుడు బాగా సాఫ్ట్గా, తెల్లగా, మృదువుగా, మిల్క్ సువాసనతో కూడినటువంటి పన్నీర్ తయారవుతుందమ్మా. అది ఒరిజినల్ పన్నీరు. సో న్యాచురల్ పన్నీర్ అనమాట. సో రెండవది ఏంటంటే అనలాగ్ పన్నీరు. దీన్ని కృత్రిమైనది చెప్పుకోవచ్చు మనం. ఇది కొన్ని రకాల స్టార్చ్, తర్వాత డిటర్జెంట్స్, కొన్ని రకాల వెజిటబుల్ ఆయిల్స్ ఇవన్నీ కలిపేసి తయారు చేసేస్తారు అనమాట. సో ఈ స్టార్చ్, డిటర్జెంట్స్ ఇవన్నీ కలపడం వల్ల సో క్వాంటిటీ ఎక్కువ తయారవుతుంటుంది. వాళ్ళకు మార్కెట్ ఖరీదు కూడా చాలా తక్కువ అయిపోతుంది, మా ప్రిపరేషన్ కూడా. ఇంకోటి ఏంటంటే అది కొంచెం ముద్దలాగా ఉంటుంది. రెండింటిని మనం డిటెక్ట్ చేయడం కూడా ఒక్కోసారి కష్టం అవుతుంది. ఒరిజినల్ పన్నీరా ఇది లేకపోతే ఏదైనా కృత్రిమంగా తయారు చేసినటువంటి పన్నీరా అని. అందులో ఈ విధంగా కృత్రిమంగా తయారు చేసినటువంటి అనలాగ్ పన్నీర్లో ఎలాంటి పోషకాలు కూడా ఉండవమ్మా. సో అన్ని దేహానికి హాని చేసేటువంటి పద్ధతిలోనే ఆ యొక్క పదార్థాలు ఉంటాయి కానీ దేహానికి పోషకనిచ్చేటువంటి పద్ధతిలో ఎలాంటివి ఉండాలన్నమాట. దీనివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు, కొలెస్ట్రాల్ సమస్యలు ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి అనమాట. గుండె జబ్బులు రావడము, రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు రావడం ఇవన్నీ కూడా ఈ అనలాగ్ పన్నీరు కృత్రిమంగా తయారు చేసినటువంటి పన్నీర్ వల్ల కలుగుతుంటాయి అమ్మా. సో సహజ సిద్ధంగా తయారు చేసినటువంటి పన్నీర్ వల్ల ప్రయోజనం ఏంటంటే ఇందులో ప్రోటీన్స్ ఎక్కువ. సో మెయిన్ మనకేంటంటే ప్రోటీన్ డిఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది చాలా మందిలో. సో అంతవరకు బాగానే ఉంది. రెండవది ఇందులో ఫ్యాట్స్ కూడా ఉంటాయి. మన దేహానికి ఫ్యాట్స్ కూడా అవసరం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అదేవిధంగా ఫ్యాట్స్ ఉంటాయి. తర్వాత B12 కూడా పన్నీర్లో బాగుంటుందమ్మా. B12 లోపం కూడా చాలా మందిలో కలుగుతుంటుంది. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి B కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్, కాల్షియము ఇలాంటివన్నీ కూడా ఒరిజినల్గా మనం తయారు చేసుకున్నటువంటి ఒరిజినల్గా దొరికేటువంటి మార్కెట్లో దొరికేటువంటి పన్నీర్లో కూడా ఉంటాయి. సో ఈ వీటికి కూడా పరిమితులు పెట్టుకున్నాయి. మరి ఇలాంటి పన్నీర్లో ఫైబర్ ఉండదు.
కాబట్టి ఫైబర్ లేకుండా మరి ఇలాంటి పన్నీర్ను ఎక్కువ ప్రమాణం వాడుకోవడం వల్ల గుండె జబ్బులు రావచ్చు, రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు, కొలెస్ట్రాల్కి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. ఈవెన్ న్యాచురల్ పన్నీర్ వల్ల కూడా అంతే కదమ్మా, మితంగా వాడుకోవడం మంచిదన్నమాట. ఓకే ఓకే కాబట్టి ఎందుకంటే ఇది మంచిదని చెప్పేసి అతిగా వాడుకోవడం ఇబ్బంది అవుతుంది, కానీ మితంగా వాడుకోవాలి. అలాంటప్పుడు అలాంటి పన్నీర్లో కూడా కొన్ని రకాల ఫైబర్ కలిపేసి చియా సీడ్స్ కానీ తర్వాత ఇలాంటివి ఏమైనా ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి వాటిని ఏదో ఒక పద్ధతిలో అందులో కలిపేసి తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదమ్మా. ఓకే కాబట్టి పన్నీర్ను ఆ పద్ధతిలో ఒరిజినల్ పన్నీర్ తీసుకోవడం వల్ల మనకు కొంతవరకు బెనిఫిట్ ఉంది. కాబట్టి ముఖ్యంగా ప్రోటీన్ సంబంధించిన ఆహారాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మరి భారతదేశం లాంటి దేశాల్లో ప్రోటీన్ లోపంతోనే ఎక్కువ జబ్బులు వస్తున్నాయి. కాబట్టి పన్నీర్ మంచి పన్నీర్ వాడుకోవడం, పద్ధతిగా వాడుకోవడం మంచిదమ్మా. సో మరి ఇప్పుడు మార్కెట్ లో చూస్తే ఎక్కువగా ఈ ఫేక్ పన్నీర్ ఎక్కువ కనిపిస్తుంది. మరి దాన్ని ఎలా టేస్ట్ చేయాలి సార్? ఓకే మా పన్నీర్ మీద ఐరన్ చుక్కలు వేసామనుకోండి, కలర్ చేంజ్ కాకూడదు. బ్లైండ్ గా మనం అర్థం చేసుకోవాల్సింది, పన్నీర్ మీద ఐరన్ చుక్కలు వేసేస్తే కలర్ గిన మారితే అది ఫేక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదొకటి దాల్ కలిపేసి మనం వండుతామమ్మా ఆహారం, పప్పు దాల్ కలిపేసేసి పన్నీర్ని వండినప్పుడు కూడా కలర్ మారకూడదు. కలర్ మారిందనంటే ఫేక్ అనేసి అర్థం ఆ పన్నీర్. కాబట్టి మనం విచారించేసేసి స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఒరిజినల్ పన్నీర్ కూడా దొరుకుతుంది. కాబట్టి మనసుంటే మార్గం ఉంది. కాబట్టి కాస్త ఖరీదైనప్పటికీ అలాంటి విచారించేసేసి అలాంటి పన్నీర్ని తెచ్చుకొని కుటుంబం పార్టీ అందరూ కూడా తగిన సమయంలో, తగిన పద్ధతిలో, తగిన ప్రమాణంలో పన్నీర్ వాడుకోవడం వల్ల మరి హెల్త్కు మంచిది, ఆరోగ్యానికి మంచిది, వాళ్ళకు ఒక మంచి ఆహారాన్ని తీసుకున్నటువంటి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో టేస్ట్ వల్ల ఏమైనా డిఫరెన్స్ గమనించవచ్చు సార్? అంటే అది ఎక్కువ పాలతో చేస్తుంది కాబట్టి పాల స్మెల్ ఎక్కువ వస్తుంది. మరి దీంట్లో పాలే యూజ్ చేయరు కాబట్టి మరి ఏమైనా డిఫరెన్స్ గమనించండి టేస్ట్ తో? అది కొంతవరకు ఆ టేస్ట్ కూడా గమనించకుండా ఉండేటట్టు మిమిక్ చేసేసి కూడా కొన్ని కంపెనీ వాళ్ళు ఈ పన్నీర్ను తయారు చేసి అనాలాగ్ పన్నీర్ తయారు చేసి విక్రయిస్తున్నారు. కాబట్టి కేవలం టేస్ట్ బట్టి కనుక్కోవడం కూడా కష్టం అమ్మా. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ ఇన్ జనరల్ కనుక్కోవడం కష్టం. ఓకే. సో చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే బెటర్ మనమే మిల్క్ తెచ్చుకుని తయారు చేసుకుని యూజ్ చేసుకోవడం కదా, చేసుకోవడం ఒకటి. మరి అది అందరికి సాధ్యం కాదు. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టు మంచి కూడా దొరుకుతున్నాయమ్మా. ఇప్పుడు కొన్ని మనం ఎందుకంటే పేరు ప్రస్తావించడం మంచిది కాదు. కాబట్టి అది లేకుండా మనకు మార్కెట్లో కూడా స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి పన్నీర్లు దొరుకుతున్నాయి. మనకు డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో కానీ ఇట్లా పెద్ద పెద్ద షాప్స్ లో కూడా దొరుకుతున్నాయి. కాబట్టి తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. సో నార్మల్ గా స్వీట్ మనం టేస్ట్ కోసం తింటూ ఉంటాం. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే స్వీట్ ఏంటంటే ఇది మనకి టేస్టే కాదండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట. ఒకటి కాదు, రెండు కాదు, చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. సో మన బాడీలో హీట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కావచ్చు, నిద్ర సరిగా పట్టకపోవడం కావచ్చు, ఇంకా బాడీ హీట్ ఎక్కువైపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా. బట్ ఈ స్వీట్ వల్ల ఏంటంటే మనకి స్లీప్ బాగా పడుతుంది అనమాట. అమ్మాయిలకి, అబ్బాయిలకి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి కూడా అందరికీ యూజ్ అవుతుంది. సో అసలు ఆ స్వీట్ ఏంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఒక్క స్వీట్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. సో ఆ స్వీట్ ఏంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో సో ఆడియన్స్ చెప్పేద్దామా? ఒక్క స్వీట్ మల్టిపుల్ బెనిఫిట్స్ అమ్మా. సో చాలా అద్భుతంగా పనిచేస్తుంది, చాలా రుచికరంగా ఉంటుంది, సువాసన భరితంగా ఉంటుంది. ఒక్కసారి తీసుకుంటేనే మళ్ళా తీసుకున్నాం అనిపించేటువంటి స్వీటు, దేహానికి అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉండేటువంటి స్వీట్ గురించి చెప్తాను చూడమ్మా. దాన్ని గుల్కంద్ అనేటువంటి పేరుతో పిలుస్తారమ్మా. గుల్కంద్ అంటే గులాబీ పూలతో చేసినటువంటి ఒక స్వీట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మా బ్రీఫ్ గా. ఈ గుల్కంద్ అనేటువంటి ఈ యొక్క స్వీట్ ఏదైతే గులాబీ రేకులతో చేసినటువంటి స్వీట్ అయితే ఇది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వయస్సు నిమిత్తం లేకుండా అందరూ వాడుకోవచ్చు. అదేవిధంగా స్త్రీలు, పురుషులు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఆహార ఔషధం ఏదంటే ఇదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో మనకు మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది. అదేవిధంగా తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో కూడా స్పైసీ ఫుడ్ ఎక్కువైపోయింది, నీళ్లు తక్కువగా తాగుతున్నాం. దీనివల్ల బాడీలో యాసిడ్ నేచర్ పెరిగిపోతుందమ్మా. ఒక 100 మందిని మనం గమనించినట్లయితే 100 మందిలో దాదాపు 70-80 మంది యొక్క దేహతత్వము ఎసిడిక్ నేచర్, అంటే క్షారత్వం ఉండవలసినటువంటి మన బాడీ నేచరు అసిడిక్ నేచర్ ఉండిపోతా ఉందన్నమాట. సో ఈ ఎసిడిక్ నేచర్ ను తగ్గించేసేసి క్షారత్వ నేచర్ ను బాగా పెంచేందుకు ఈ గుల్కంద్ చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఎందుకంటే గులాబీ పూలు శీతలత్వానికి ప్రతీక, అంటే చలవకు ప్రతీక. సో గులాబీ పూలు కూడా చాలా చల్లగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందులో ఔషధ గుణాలు, రసాయన తత్వాలు కూడా బాడీని కూల్ చేసేందుకు ఉపయోగపడతాయి. గులాబీ పూత చేస్తారా? చేస్తామా, గులాబీ రేకులతో తయారు చేస్తారు అన్నమాట. కొందరు ఏం చేస్తారంటే గులాబీ రేకలు అదేవిధంగా పంచదార కలిపేసేసి అందులో కాస్త అవసరమైతే తేనె వేసేసి సో ఒక ఒక 40 days అలాగే ఉంచేస్తారమ్మా. కలిపేసి ఎండలో పెట్టేసేస్తారు. రోజు ఎండకు పెట్టేసేయడం, తీసేయడం.
ఇలాగ మ్మ్. చేయడం వల్ల మొత్తం కలిసిపోతుందమ్మా. కలిసిపోయేసేసి చాలా టేస్టీగా ఒక పదార్థం తయారైపోతుంది అనమాట. అది కొందరు చేస్తారు. కొందరు వచ్చేసేసి అలా కాకుండా మంచి తేనెతో తయారు చేస్తారమ్మా. సో పంచదారతో తయారు చేసినటువంటి ఈ యొక్క గుల్కంద్ వల్ల మరి సుగుణాలు కొంచెం తగ్గుతాయి. ఓకే. అంటే పంచదార ఏం చేస్తుందంటే అసిడిక్ నేచర్ని పెంచుతుందమ్మా. అవును. రెండోది ఏంటంటే మన ప్రేగులో ఉన్నటువంటి ఈ యొక్క మంచి బ్యాక్టీరియాను కూడా దెబ్బతీసేసి చెడు బ్యాక్టీరియా పెరిగేదానికి హేతుభూతం అవుతుంది. కాబట్టి పంచదారను వాడడం మంచిది కదమ్మా. సో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి అనమాట. గులాబీ రేకులు ఉన్నటువంటి మంచి మంచి సైడ్ ఎఫెక్ట్స్ కూడా పూర్తి స్థాయిలో మనకు అందవు. అలా కాకుండా తేనెతో తయారు చేసినటువంటి ఈ యొక్క గుల్కందతో మాత్రము అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయమ్మా. మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. ఓకే. సో గులాబీ పూల రేకులు తేనె బాగా మిక్స్ చేసేసి సో ఎండలో దాదాపు ఒక 40 days ఉంచడం వల్ల, అంటే రోజు ఎండకు పెట్టడం తీసేయడం ఇలా పెట్టేసి తయారు చేస్తారు 40 days. 40 days అమ్మా. సో కొన్ని రకాలటువంటి రసాయన మార్పులు అందులో జరిగేసేసి బ్రహ్మాండమైనటువంటి ఒక ఆహార ఔషధం మాదిరి తయారైపోతుంది అనమాట. అది గుల్కంద్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. ఓకే. ఈ విధంగా తయారు చేసినది మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో దీని యొక్క ప్రయోజనం ఏంటంటే ఇందులో యాంథోసైనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. ఈ యాంథోసైనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటే ప్రేగుల భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ విపరీతంగా పెంచేసి అదేవిధంగా మంచి బ్యాక్టీరియాను బాగా ఉత్పత్తి అయ్యేందుకు సహకరిస్తాయి అనమాట. అంతేకాకుండా మన దేహంలో ఉన్నటువంటి యాసిడ్ నేచర్ను తగ్గించేందుకు కూడా యాంథోసైనిన్స్ చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. సో ఈ యొక్క గులాబీ పూల యొక్క ప్రత్యేకత అది. అదేవిధంగా సియోనియలు, అదేవిధంగా సిట్రోనియల్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఇందులో ఉండడం చేత ఈ యొక్క ప్రభావం ఏం చేస్తుందంటే మన దేహంలో మెదడులో ఉన్నటువంటి ఈ పారాసింపథెటిక్ నర్వ్స్ యొక్క యాక్టివిటీని పెంచేస్తాయి. సో ఈ పారాసింపథెటిక్ నర్వ్ యొక్క యాక్టివిటీస్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనకు చక్కగా నిద్ర మన సొంతం అవుతుంది. ఈ రోజుల్లో నిద్రలేమితో బాధపడేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా. సో దీనికోసం టాబ్లెట్స్ వాడతారు, తర్వాత క్యాప్సూల్స్ వాడుతుంటారు, టానిక్స్ వాడతారు, తప్పని పరిస్థితులు ఇంజెక్షన్ చేయించుకుంటుంటారు. పెద్ద నరకంలా ఉంటుంది నిద్ర చాలా పట్టకపోతే. నరకం. ఒక్కోసారి హాస్పిటలైజ్డ్ కూడా అయిపోతుంటారు. అలా కాకుండా సహజసిద్ధంగా నిద్ర వచ్చేందుకు గుల్కంద్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క గర్భవతులు వాడుకోవడం వల్ల వాళ్ళకు రక్త శుద్ధి జరిగి రక్త వృద్ధి జరిగేసేసి మరి గర్భవతులకు కూడా ఈ బీపీ రావడం కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడం కానీ ఇలాంటివి జరగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే ఈ గర్భవతుల్లో కూడా మొదటి 3 మాసాలు 4 మాసాల వరకు కూడా లోపల శిశు పిండం పెరిగే కొద్దీ ఆ యొక్క ప్రభావము, అంటే ఈ గర్భసంచిలో పిండం పెరిగే కొద్దీ ఆ ప్రభావము జీర్ణ వ్యవస్థ మీద పడేయడం వల్ల అటువంటి వాళ్ళు గర్భిణీ స్త్రీలకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో ఈ గులాబీ పూల లేహ్యాన్ని ఈ యొక్క గుల్కందం తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు కూడా తగ్గిపోతాయి. సో కడుపులో మంట, తర్వాత తేన్పులు రావడము, ఆఖరి సరిగ్గా లేకపోవడము, అదేవిధంగా విరేచనం సరిగ్గా కాకపోవడము, ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయమ్మా. సో గర్భవతులకు ఈ లక్షణాలు ఉన్నా పనిచేస్తాయి, గర్భవతులు కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకు పనిచేస్తాయి. అదేవిధంగా ఈ రక్తాన్ని శుద్ధి చేస్తుందమ్మా. అంటే అసిడిక్ నేచర్ను తగ్గించడం వల్ల అసిడిక్ నేచర్ ఎక్కువగా ఉండడం చేతనే చర్మానికి సంబంధించినటువంటి అనేక రకాలైన చర్మ రోగాలు వస్తుంటాయి అనమాట. ఆ చర్మ రోగాలను రాకుండా చేసేందుకు, వచ్చినటువంటి చర్మ రోగాలను త్వరగా తగ్గించేందుకు, బాడీలో ఈ చారత్వాన్ని పెంచేందుకు ఈ యొక్క గుల్కంద్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మరొక దీని యొక్క ప్రయోజనం ఏంటంటే ప్రేగుల కదలికను బాగా చేసేసి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందమ్మా గులాబీ రేకుల్లో. ఈ ఫైబర్ ఎక్కువగా ఉండడం చేత ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగడమే కాకుండా ప్రేగుల యొక్క చరణశక్తిని బాగా కలగజేయడం చేత టయానికి మోషన్ అయ్యేదానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క గుల్కందులు ఉంటాయమ్మా. అంతేకాకుండా ముఖ్యంగా చిన్న పిల్లలకి కొంతమంది పిల్లలు మీరు గమనించుంటారమ్మా, స్వీట్స్ మీద విపరీతమైనటువంటి క్రేవింగ్స్ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే ఈ స్వీట్స్ అంటే ఎక్కువ శాతం మనకు పంచదారతో తయారు చేసినటువంటి స్వీట్స్ మార్కెట్లో దొరుకుతాయి, ఇళ్ళలో కూడా అవే చేస్తుంటారు. అవి చేయడం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. అలా కాకుండా ఈ స్వీట్ అయితే ఇష్టపూర్వకంగా తింటారు. ఈ యొక్క స్వీట్ ని యాజ్ యూజువల్ అదే విధంగా వాడుకోవచ్చు, లేకపోతే ఈ పుల్కాలో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ నంచుకునేందుకు ఇదే వాడుకోవచ్చు. పెద్దలు వాడుకోవచ్చు, చిన్నపిల్లలు వాడుకోవచ్చు. పెద్దలు కూడా బాగా స్వీట్ ఇష్టంగా ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి స్వీట్స్ తీసుకోవడం వల్ల మరి అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి స్వీట్స్ తీసుకోవడం వల్ల బాడీ హీట్ తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ ముక్కులో నుంచి నోట్లో నుంచి కొంతమంది రక్తం వస్తుంటుంది, మోషన్ రక్తం వస్తుంటుంది. అలాంటి రక్తం వచ్చేటువంటి పరిస్థితి తగ్గిపోతుంది. పైల్స్ సమస్యకు కూడా చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అరసమలలో అని చెప్పేసి వస్తుంటాయి ఓవర్ హీట్ వల్ల అరసమలలో సమస్య, హెమరాయిడ్స్ అంటారు అనమాట. సో ఆ యొక్క సమస్య తగ్గిపోయేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క గుల్కందిని మరి దివ్యమైన ఆహార ఔషధంగా భావించి చక్కగా దీన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల
ఈ యొక్క ఆహార ఔషధం వల్ల అనేక రకాల నేను చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్ని కలుగుతాయమ్మా. సో నార్మల్ గా స్వీట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, డయాబెటీస్ వస్తాయని వింటుంటాం, కానీ ఒక స్వీట్ వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉందని మాత్రం చాలా మందికి తెలియదు సార్ మాక్సిమం. Yes. సో దీంతో అయితే దాదాపు 10 కంటే పైన బెనిఫిట్స్ ఉన్నాయి. ఈవెన్ స్కిన్ గ్లో కూడా పెరుగుతుందని విన్నాను సార్. చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఎందుకంటే ఈ గులాబీ పూలలో నేను చెప్పాను కదమ్మా, ఈ ఆంతోసైన్స్ అనే రసాయన పదార్థం ఉండడం చేత ఈ స్కిన్ గ్లో కూడా దేదీప్యమానంగా ఉంటుందమ్మా. స్కిన్ ఏదో డార్క్ కనిపించడం కానీ, వాడిపోయినట్లు కానీ, పేలవంగా కనిపించడం ఇలాంటి లక్షణాలు ఉండడం కూడా స్కిన్ కాంతివంతంగా మారిపోతుంది. అంటే ఈ చర్మ భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరగడం చేత అక్కడ ఉన్నటువంటి మరణ పదార్థం అంతా తొలగిపోయి అక్కడ మంచి పోషక అంశాలు అందడము, అదేవిధంగా మంచి ఆక్సిజన్ అందడం చేత చక్కటి స్కిన్ గ్లో కూడా ఈ యొక్క గుల్కంద ఉపయోగపడుతుంది. వావ్, అంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికి యూజ్ అవుతుంది Yes. ఏదో ఒక విధంగా. వావ్, నైస్. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తానమ్మా. సో డైలీ దాదాపు ఉదయం 1 స్పూన్, సాయంత్రం 1 స్పూన్ తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేనటువంటి వాళ్ళైతే రోజు ఉదయం 2 స్పూన్లు, సాయంత్రం 2 స్పూన్లు కూడా తీసుకోవచ్చు. ఓకే సార్, మరి 40 రోజులు దీన్ని ఎండలో పెట్టాలి, తీయాలని చెప్తున్నారు కదా, మరి పాడైపోదా సార్ గులాబీ రేకులు అంటే? లేదమ్మా, సూర్యకిరణాల కాంతి వల్ల. ఎందుకంటే గులాబీ రేకులో ఉన్నటువంటి నీటి శాతం మనం నీడలో పెట్టేసేసరికి ఒక్కోసారి ఫంగస్ ఇన్ఫెక్షన్ చెడిపోయేదానికి అవకాశం ఉంటుంది. సూర్యకిరణాల ప్రభావం చేత అందులో ఉన్నటువంటి నీటి శాతం ఆవిరైపోతుంది కాబట్టి మెడిసినల్ బెనిఫిట్స్ బాగా పెరుగుతాయి. తర్వాత పాడు కాదు. 40 days అయిన తర్వాత మనం ఇంట్లో నిల్వ ఉంచున్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.